చాలా పెరిగింది. సో కమింగ్ బ్యాక్ టు బీఆర్ఎస్ గురించి వెళ్దాం. విల్ గో ఫర్ అది బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ వస్తే కనుక ఏంటంటే ఆల్రెడీ ఇది విన్నింగ్ అయిన సీటే. గోపీనాథ్ సార్ విన్ అయిన సీటే. ఆయన హెల్త్ రీజన్ వల్ల కొద్దిగా ఆయన చనిపోయినారు. దాని తర్వాత తన వైఫ్కి సీట్ ఇస్తానంటున్నారు కదా, అయితే ఇచ్చారు. ఓకే సారీ. సో ఇచ్చారు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళ వైఫ్కి అంత కేపబిలిటీస్ లేదు. సో బీఆర్ఎస్కి ఓట్లు చాలా, ఎందుకంటే వాళ్ళు చాలా డెవలప్మెంట్ పరంగా ఏంటంటే బీఆర్ఎస్ చాలా మంచి డెవలప్మెంట్ చేసింది. కానీ ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది ఒక చిన్న మారుమూల పల్లెటూరు కాదు. ఇట్స్ అ వెరీ బిగ్ కాన్స్టిట్యున్సీ. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీకి ఆమె అయితే అంత కేపబిలిటీస్ లేవు. కాబట్టి కొద్దిగా ఏంటంటే ఆ ఓట్ కౌంట్ అయితే బీఆర్ఎస్ తగ్గుతుంది డెఫినెట్గా. కమింగ్ బ్యాక్ టు ది లాస్ట్ వెరీ వెరీ కాంపిటేటివ్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ని బేసికల్గా ఏంటంటే ఈజ్ అ వెరీ లోకల్ పర్సన్. ఆయన వెరీ సెక్యులర్ పర్సన్. ప్రీవియస్గా చూసుకుంటే ఆయన ఎంఐఎంలో కూడా ఆయన పోటీ చేశాడు. యాజ్ అన్ ఇండివిజువల్ కూడా ఆయన ఆల్మోస్ట్ 40,000+ సీట్స్ ఓట్స్ గ్యాదర్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో. సో ఇండిపెండెంట్గానే ఆయనకు అన్ని కేపబిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లొకేషన్ వైజ్గా కూడా ఆయన ఏంటంటే అందరితో రీచబుల్ ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇక్కడ ఒక బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన ఏ రోజు ఈ గలీలో తిరిగింది లేదు, ఏమి చేసింది లేదు. ఎస్, ఆయన, ఎందుకంటే ఐ డోంట్ నో హిస్ నేమ్ ఆల్సో. ఆయన ఎప్పుడు చూడలేదు. బట్ ఏంటంటే వాళ్ళకి ఓట్లు వస్తాయి. ఎందుకు అంటే ఇట్స్ బీజేపీ చేసిన నేషనల్ వైజ్గా వాళ్ళు చేసే యాక్టివిటీస్, రిఫార్మ్స్ వల్ల వస్తాయి. బట్ లోకల్గా మాత్రం వాళ్ళకి ఏది లేదు.